మూత్రము, క్రొవ్వు, ఇంద్రియము మొదలైన పదార్థాలుగా తయారవుతుంది. ఇలా అన్నసారముతో చివరిగా తయారు కాబడిన ఇంద్రియము లేదా వీర్యమును శరీరానికి విత్తనముగా భావించవచ్చును. ఇది పురుషుని శరీరములో శుక్లము అని, స్త్రీ శరీరంలో శోణితము అని పిలువబడుతుంది. శుక్లశోణితాదా వర్ధతే గర్భః అన్నట్లుగా ఈ శుక్ల శోణితములు కలిసినప్పుడు పిండము తయారవుతుంది. దాని వివరం కూడా శాస్త్రోక్తంగా గ్రహించుదాం. తల్లి, తండ్రి యొక్క శారీరక కలయిక వలన శుక్లము శోణితము కలసి తల్లి గర్భసంచిలో ప్రవేశించి గర్భధారణ జరుగుతుంది. స్త్రీరేతోతిరిక్తాత్ స్త్రీయో భవతి, పురుషరేతోతిరిక్తాత్ పురుషో భవతి, ఉభయోర్బీజాతుల్యా నపుంసకో భవతి అనగా